హరి, నువ్వనుకున్నట్టు కాదురా. ఇదంతా చెప్పడానికి నాకు బాధగానే ఉంది. ఏది మంచో ఏది చెడో నా అంత క్లారిటీగా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు ఉండరు హరి. ప్లీజ్ రా హరి, ఒకే ఒక్కసారి నేనెందుకు ఇలా చెప్తున్నాను, దీని వెనుక నా ఉద్దేశం ఏంటో తెలుసుకుని అప్పుడు ఈ అమ్మ మీద కోప్పడరా. ఇక చాలమ్మా, ఇక చాలమ్మా, ఇక చాలమ్మా. నువ్వు ఏ ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నావో నాకు తెలుసు. మళ్ళీ ఇప్పుడు దానికి సంజాయిషి ఇవ్వడానికి రావద్దు. చెప్పినా నేను వినను. ఒకవేళ నువ్వు నా గురించే చెప్తున్నావు అనుకుందాం. నా భార్యకి నన్ను దూరం చేస్తే నేను ఎలా ఉంటాననుకుంటున్నావు అమ్మా? సారీ అమ్మా, నాకు అలాంటి సంతోషం అక్కర్లేదు. ఏమ్మా, నీకు తెలుసా, నువ్వు మళ్ళీ ఇంటికి వచ్చేయండి అని చెప్పినప్పుడు మహాలక్ష్మి ఎంత సంతోషించిందో నీకు తెలుసా? కానీ నువ్వు తనని ఇలా చేస్తావు అనుకోలేదమ్మా. అసలు ఎలా చెప్పాలమ్మా నీకు? నువ్వు మారిపోయావు. మమ్మల్ని మనస్ఫూర్తిగా ఇంటికి ఆహ్వానిస్తున్నావు అనుకుంటే ఇప్పటికీ నీ పంతం సాధిస్తున్నావా? నిజం చెప్పమ్మా, ఇప్పుడు ఎవరు నమ్మకాన్ని పోగొట్టుకున్నారు? నువ్వే కదా. ఎందుకమ్మా ఇలా చేసావు? అమ్మంటే ఎంత గొప్పదో అనుకున్నాను కదమ్మా. అదంతా అబద్ధం అని ప్రూవ్ చేస్తున్నావు. అంతా సద్దు మణిగినట్టు నటించి చివరికి మా ఇద్దరిని దూరం చేయాలనుకున్నావు. ఎందుకమ్మా? అది కాదురా, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావురా. తప్పో ఒప్పో నిజమైతే ఇదే కదమ్మా. నీ కొడుకు సంతోషం కంటే డబ్బే ముఖ్యమైపోయిందేంటమ్మా? ఎందుకమ్మా ఇలా చేసావు? ఎందుకురా ఏదేదో మాట్లాడుతున్నావు? ఎప్పటికైనా నువ్వే నాకు ముఖ్యంరా. ఒరే, నువ్వు ఒక్కసారి నాతో ఇంటికి రారా, కూర్చొని మాట్లాడుకుందాం. అన్నీ నేను చెప్తాను. లేదమ్మా, నేను రాను. అయినా కొడుకు ప్రేమ మీద నీకు గౌరవం లేదు. నువ్వు సంతోషంగా మమ్మల్ని అంగీకరించి డబ్బు మీద ఆశ వదులుకొని ఈ నాటకం అంతా ఆపి మనసారా మా ఇద్దరిని పిలిచినప్పుడే మన ఇంట్లో అడుగు పెడతాను. ఇదంతా నీ వల్ల కాదంటే ప్లీజ్ దయచేసి నన్ను ఎప్పుడు ఇంటికి రమ్మని పిలవద్దు. నేను రాను. నా నోటి వెంట రాకూడని మాటలన్నీ వచ్చాయని నాకు తెలుసు. కానీ అవన్నీ వచ్చేలా చేసింది నువ్వే అమ్మా. నువ్వెంత చేసినా నీ మీద ప్రేమ గౌరవం తగ్గదు. అయినా నేను నీ మీద పెట్టుకున్న నమ్మకం మాత్రం ముక్కలైపోయిందమ్మా. ఎక్కడున్నావు? నేను చాలాసేపటి నుంచి బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తున్నాను, ఇంకా రాలేదేంటి? ఇంకా నువ్వు మారలేదా? అప్పుడు ప్రేమ అని నమ్మించి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయావు. ఇప్పుడు అదే రోడ్డు మీద వెయిట్ చేస్తున్నావు. నా ప్రాణాలు తోడేయడానికి పుట్టినట్టున్నావు. త్వరగా రావయ్య మగడా. రాలేదో ఏం చేస్తానో నాకే తెలీదు. ఏంటి నా మీద కోపడుతున్నావు? చూడు, నీకు పనుండి నన్ను పిలిచావు. ఏదో పెళ్ళం పిలిచింది కదా అని కష్టపడొస్తే నువ్విలా చేస్తావా?
నీతో తిట్టించుకునే అవసరం నాకు లేదు. నేను రాను. నువ్వేం చేసుకుంటో చేసుకోపో. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? నేను లక్ష్మి గురించి తెలుసుకోవాలి. తొందరపడొద్దు త్రిపుర. బీ కూల్. ముందు నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో. త్రిపుర, కంట్రోల్ త్రిపుర. ఏమీ కోపం లేదు. ఏదో ఆవేశంలో అలా తిట్టాను. సారీ కూడా చెప్తాను. నువ్వు మాత్రం రాను అని చెప్పకు. నువ్వు చెప్పిన ప్లేస్లోనే ఉన్నాను. ప్లీజ్ ఒక్కసారి రా. సరే సరే, నీ భర్త నువ్వు ఎలాగూ గుర్తుపట్టలేదు. ఇంకొన్ని రోజులైతే నువ్వు నన్ను పూర్తిగా మర్చిపోతావు అనుకుంటా. అసలు నువ్వేం చెప్తున్నావో అర్థం కావడం లేదు. కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు. ఇప్పుడే కదా నేను నిన్ను బస్ స్టాప్ లో మీట్ అయ్యాను. నన్ను అందరితో కొట్టించి పంపించావు. అరే, ముసలోడని కొంచెం కనికరం కూడా లేదు నీకు. నువ్వేం మొండిదానివే. ఏంటి ఇందాక ముసలోడి గెటప్లో వచ్చింది నువ్వా? నేను గుర్తుపట్టనే లేదు. అయినా అలా ఎందుకు వచ్చావు? మామూలుగానే రావచ్చు కదా. రావచ్చే, అప్పుడు నన్ను పోలీసులు పట్టుకుని జైల్లో వేయొచ్చు. నన్ను పోలీస్ స్టేషన్లో వేసి చేతకొట్టడానికి పోలీసులు వెతుకుతున్నారు. అందుకే అలా వచ్చాను. అవునా? సరే, నువ్వెక్కడున్నావో చెప్పు, నేనే వస్తాను. అక్కర్లేదు, నువ్వు వెళ్ళిపోవచ్చు. ఏమండి, ఆగండి, నా మాట వినండి. హరి, హరి, ఆగరా! హరి, ప్లీజ్ ఆగండి. అత్తయ్య, హరి, ఒక్క నిమిషం ఆగరా! నా మాట విను హరి. ఆగండి, హరి, మాట వినండి. ఆగరా! హరి, ప్లీజ్ రా, ఆగరా! మీ అమ్మ నువ్వు లేకుండా ఉండలేదురా. ఈ అమ్మను అలా వదిలేసి వెళ్ళిపోవద్దు హరి. హరి, ఓరే నాన్న, నువ్వు లేకపోతే ఈ అమ్మకి అన్నం సహించదు, నిద్ర పట్టదురా. ఓరే నాన్న, నేనేం చేసినా నీ మంచి కోసమే కదరా, అర్థం చేసుకోరా. నీ కాపురం కూర్చోాలనుకోలేదురా. నువ్వు ఇంకా బాగుండాలని నీ మీద ప్రేమతో చెప్తున్నాను హరి. హరి, హరి, ఓరే హరి, నువ్వే అంటావు కదరా, ఈ అమ్మ తీసుకునే నిర్ణయంలో ఎప్పటికీ ఎలాంటి తప్పు ఉండదని. మరి ఎందుకురా ఈరోజు అమ్మని ఇలా వదిలేసి వెళ్తున్నావు? ఆగరా హరి, వెళ్ళొద్దురా. ఆగు హరి. హరి, నువ్వింతేనా ఈ అమ్మను అర్థం చేసుకున్నది? నీకోసం నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? ఒరే నాన్న, మీ అమ్మ ఇంతవరకు ఒక్క తప్పైనా చేసిందా? అలాంటప్పుడు ఈ అమ్మ మాట వినకుండా అలా వెళ్ళిపోతున్నావు ఎందుకురా? నిన్ను కన్న దగ్గర నుంచి నిన్ను అలా పెంచాలి, ఇలా పెంచాలి అని ఎన్నో కలలు కన్నాన్రా. దాని ప్రకారమే ఇంతవరకు వచ్చాను. నా బిడ్డ పెరిగి పెద్దయి ఈ అమ్మనే ఇలా అవమానిస్తే ఎలాగరా? ఈ అమ్మ మనసు ఎంత బాధపడుతుందో అర్థం చేసుకోరా. ప్లీజ్ నాన్న, హరి, ఈ అమ్మ మీద నమ్మకం ఉంచి ఈ ఒక్కసారికి నా మాట వినరా. హరి, హరి, ఒరే, నిన్ను కన్ని పెంచి పెద్ద చేశాను.
చివరికి ఇప్పుడు నువ్వు ఈ అమ్మని వదిలేసి వెళ్ళిపోతావారా? అది కూడా నీ భార్య చేయి పట్టుకొని. ఒరే, ఇదంతా చూసి ఈ తల్లి పేగు ఎలా సహించగలదురా? ఒరే నాన్న, ప్లీజ్ రా, నా మాట వినరా. హరి, ఆగు హరి, 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 ఆగు నాన్న. ఏమండి, హరి, అత్తయ్య మన వెనకాలే వస్తున్నారు. ఇలా మాట్లాడకుండా వెళ్ళడం కరెక్ట్ కాదు. ప్లీజ్ ఆగండి, ప్లీజ్ అండి. అబ్బా, హరి, ఆగు నాన్న. ఆగండి, నా మాట వినండి ప్లీజ్. ఒరేయ్, నడవలేకపోతున్నాను రా. ప్లీజ్ ఆగండి. అత్తయ్యతో మాట్లాడండి. దీన్ని పెద్ద ఇష్యూ చేయకండి. అత్తయ్య చెప్పేది ఒక్కసారి వినండి. ఇలా చేస్తే ఆవిడ బాధపడుతుంది కదా. ఎంతైనా ఆవిడ మీ అమ్మ. ప్లీజ్ అండి, ఆగండి. అర్థం చేసుకోరా. ఒరే నాన్న, ఈ అమ్మను వదిలేసి వెళ్ళిపోవద్దురా. నా మాట విను హరి. శివండి, ప్లీజ్ అండి, ఆగండి. హరి, నాకు తెలుసు నాన్న, నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళలేవు. ఎందుకురా ఇలా చేస్తున్నావు? హరి, ఆగరా, ఆగు. హరి, శివండి, హరి, నాన్న, హరి. అయ్యయ్యో, హరి, అయ్యో. నోటి దాకా వచ్చింది చేజారిపోతుంది. ఏదో ఒకటి చేసి నాపాలి, లేకపోతే నేను వచ్చిన పని వృధా అయిపోతుంది. ఏం చేయాలి? ఐడియా. చూడు, ఇప్పుడు నువ్వు వస్తావా రావా? సరే, నీకోసమని కొంచెం డబ్బులు తెచ్చాను. నీకు తీసుకునే యోగం లేదనుకుంటా. ఈ త్రిపుర బుద్ధి నాకు తెలుసు. నాతో ఏదో ముఖ్యమైన పని చేయించాలనుకుంటోంది. అందుకే డబ్బులు ఆఫర్ చేస్తోంది. దేవా, ఇదే ఛాన్స్. ఎంత లాగాలో అంత లాగేయాలి. నువ్వు అంతలా అడుగుతున్నావంటే నన్ను పోలీసులకు పట్టించాలని ఏదైనా ప్లాన్ చేసావా? ఛీ, నేనెందుకు అలా చేస్తాను? అలా చేసేటట్టయితే ఎప్పుడో చేసేదాన్ని. నీకు డబ్బు కావాలంటే నేను చెప్పిన ప్లేస్కి వస్తావా లేదా? నిన్ను నమ్మాలంటే చాలా కష్టమే. నేనిప్పుడు నిన్ను ఎలా నమ్మాలి? నువ్వు నన్ను నమ్మాలంటే ఏం చేయాలో చెప్పు, నేను చేస్తాను. అవునా? సరే, నేను నిన్ను కలవాలంటే ఇప్పుడే ఒక 5,000 ఫోన్పే చెయ్యి. 5,000 నా దగ్గర లేవు. ప్రస్తుతానికి 2,000 ఉన్నాయి, అవిస్తాను. కష్టమే. సరే, నీకు నాతో పనుంది కదా, ఇంకో 3,000 తొందరలోనే క్లియర్ చేస్తానంటే ఇప్పుడు నేనుండే లొకేషన్ నీకు పెడతాను. చూడు, పంపించాను. ఓకే, సరే, నేను లొకేషన్ పంపిస్తాను, వచ్చేయ్. ఇలాంటి రోజు ఇంత తొందరగా వస్తుందని నేను అనుకోలేదు. ఇప్పుడు నాకు కొంచెం ప్రశాంతంగా ఉంది. ఏమండి, నా మాట వినండి. మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు. మనమిద్దరం కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చామంటే అంతా సర్దుకుంటుంది.
నా మాట వినండి, నేను చెప్పేది వినండి. ఇంక చాలా ఆపు, ఇంక చాలా ఆపు, ఇంక చాలా ఆపు. ఇదిగో అయ్యో 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 అయ్యో, అంతా అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. చుట్టుపక్కల ఇళ్లలో ఎవరైనా ఉన్నారా లేదా? ఉంటే నా మాట వినండి. ఇదిగో ఈ ఇంట్లో ఉన్న వాళ్ళని ఎవరు నమ్మకండి. వీళ్ళ వల్ల మేము నాశనం అయిపోయాం. మమ్మల్ని నమ్మించి మోసం చేశారు. అందుకే మీ అందరికీ చెప్తున్నాను, వీళ్ళతో జాగ్రత్తగా ఉండండి, వీళ్ళని దూరం పెట్టండి. ఇది వదిన వయసులో ఉంది, ఈవిడేంటి ఇంతలా అరుస్తుంది? లక్ష్మి, ఏంటమ్మా ఇది? అత్తయ్య గారు మీరు ఉండండి, నేను వెళ్ళి చూసొస్తాను. రండమ్మా రండి, అందరూ రండి రండి. నేను చెప్పేది అందరూ జాగ్రత్తగా వినండి. ఇలాంటి కుటుంబాన్ని నేనెక్కడా చూడలేదమ్మా. ఆడవాళ్లే ఉంటారు, వీళ్ళంతా చాలా మంచి వాళ్ళని మీరు అనుకుంటే అదంతా మీ భ్రమే. ఇలాంటి మోసగాళ్ళని నేను ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు, ఇంకెప్పుడు చూడబోను కూడా. అయ్యో అయ్యో, నా కొడుకును నాకు దూరం చేశారు. మీరే నాకు న్యాయం చేయాలమ్మా. నా కొడుకు నాతో మా ఇంటికి పంపించండి, నాకు న్యాయం చేయండి. అయ్యో దేవుడా, భగవంతుడా. ఇలా వీధిన పడి గొడవ చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదమ్మా. విన్నారా? మీరందరూ వింటున్నారా? నా కొడుకు నన్ను ఎలా ఎదిరించి మాట్లాడుతున్నాడో. అయ్యయ్యయ్యయ్యో, ఇన్నేళ్లుగా నా కొడుకు ఏనాడు నా మాటకి ఎదురు చెప్పిందే లేదు. వీడిలా తయారు చేసింది ఎవరో తెలుసా? ఇదిగో ఈ లక్ష్మి. దాని వల్లే వీడిలా తయారయ్యాడు. పెళ్లి ముందు వరకు నన్నెంతగా ప్రేమించేవాడు. నాకు ఆ భగవంతుడికే తెలుసు. ఎప్పుడు ఒక్క మాట కూడా ఈ అమ్మకెదురు చెప్పని నా కొడుకు ఈ రోజు ఇలా మాట్లాడేలాగా ట్రైనింగ్ ఇచ్చింది ఎవరో మీ అందరికీ తెలుసా? అదిగో అక్కడ ఏమి తెలియనట్టు నిలబడుంది, చూసారా? సుమిత్ర. సుమిత్రే వీడికి ఇలా ట్రైనింగ్ ఇచ్చింది. మీ అందరికీ ఇది న్యాయంగా అనిపిస్తుందా? దయచేసి నా కొడుకు నాకు ఇప్పించండి. నా కుటుంబాన్ని ముక్కలు చేసేశారు. ఇలాంటి వాళ్ళ నుంచి నా కొడుకును కాపాడండి అమ్మా, కాపాడండి. దయచేసి నా కొడుకుని నాతో పాటు పంపించండి దేవుడా. అత్తయ్య, ఏంటత్తయ్య, ప్లీజ్ లోపలికి రండి, మాట్లాడుకుందాం. ఇలా వీధిని పడి గొడవ చేస్తే ప్రయోజనం ఏముంటుంది? ప్లీజ్ అత్తయ్య, లోపలికి రండి. నేను రాను, నేనెక్కడికి రాను. మీ నాటకాలు, మీ మోసాలు అన్ని ఈ రోజు బయటపడేలా చేస్తాను. అలా చేస్తేనే గాని నాలాగా ఇంకొకరు మోసపోకుండా ఉంటారు. చేసిందంతా చేసి ఇప్పుడు ఏమి తెలియనట్టు మాట్లాడుతున్నావు కదా? ఏం లక్ష్మి, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? నీకు సంతోషంగా ఉందా? నీ వల్ల ఆడజాతికి అవమానమే. ఛీ, ఏం బతికేనిది? సిగ్గులేదా? అమ్మా, సిగ్గుండాల్సింది తనకు కాదు, వీధిలో పడి అరుస్తున్నావు కదా, నీకుండాలి సిగ్గు. ఏయ్,
సిగ్గు లజ్జ మానం మర్యాద అన్నీ వదిలేసి ఇంటి ముందుకొచ్చి ఇలా గొడవ చేస్తున్నావు. వాళ్ళకి నీతులు చెప్పడం ఎలా ఉందో తెలుసా? దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ముందు మీరు నోరు మూసుకోండి. ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడడం సంస్కారం కాదు. పొద్దు పొడవగానే ఇంటి ముందుకొచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. అసలు మర్యాద తెలుసా నీకు? ఇక్కడ అన్ని పరువుగల కుటుంబాలే ఉన్నాయమ్మా. ఏమనుకుంటున్నారు మీరు మీ గురించి? వాళ్ళకెవరూ లేరని ఇలా మాట్లాడుతున్నారా మీరు? ఎక్కువగా మాట్లాడితే వీళ్ళకి నేనున్నాను. వీళ్ళకేం తెలీదు అనుకుంటున్నావా? నీకు మర్యాద ఇచ్చి సైలెంట్ గా ఉన్నారు, కానీ ఇంకొకరైతే పరిస్థితి వేరేలా ఉండేది. వాళ్ళు ఊరుకున్నా నేను ఊరుకోను. అబ్బాబాబాబాబాబా, ఇప్పుడు వీళ్ళ తరపున వాదించడానికి నువ్వు ఒకదానివి తయారయ్యావా? అయినా వీళ్ళ తరపున నువ్వు మాట్లాడడం అంటే ఎలా ఉందో తెలుసా? చింతపండుకి వేప పండు సాక్ష్యం చెప్పినట్టుంది. సిగ్గుండాలి నీకైనా. అయినా నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? వీళ్ళెంత మోసగాళ్ళో, వీళ్ళ చేత మోసగించబడిన మాకు తెలుసా బాధేంటనేది? నీకేం తెలిసే? పోయే అవతలికి. అమ్మా, మీరిక నోరు మూస్తారా? సుమిత్ర ఎలాంటిదో, వాళ్ళ పిల్లలు ఎలాంటి వాళ్ళో ఈ కాలనీ మొత్తానికి తెలుసు. వాళ్ళ మీద ఆరోపణలు చేస్తే ఎవ్వరూ మీ మాటలు నమ్మరమ్మా.